వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. విశ్వక్సేన్ ఇప్పుడు లైలా అనే సినిమాతోటి మన ముందుకు వచ్చాడు. సినిమా చాలా దారుణమైనటువంటి టాక్ తెచ్చుకుంది. సో అందులో అతను లైలాగా ఒక సోను మోడల్ అనేటువంటి ఒక యువకుడు బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ తన తల్లి జ్ఞాపకార్థం దాన్ని ఎలాగైనా సరే చివరిదాకా ఆ బ్యూటీ పార్లర్ని తను నడపాలి, మేకప్లు వేయాలి ఆడవాళ్ళకి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి రోజులు గడుపుతున్నటువంటి అతను ఎందుకు ఆడవేషం వేసి లైలాగా మారాల్సి వచ్చింది, చివరికి అతని గమ్యం ఏమైంది, సో తను సమస్య నుంచి బయటపడ్డాడు లేదా అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఆ సినిమా ఆ సన్నివేశాల చిత్రీకరణ పరంగా కానివ్వండి, డైలాగ్స్ పరంగా కానివ్వండి, క్యారెక్టరైజేషన్స్ పరంగా కానివ్వండి చాలా లో టేస్ట్లో ఉంది. చాలా నాసిరకం అభిరుచితోటి ఆ సినిమా అంతా కూడా నడిచింది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించింది అందరిలో కూడా. అందుకనే ప్రేక్షకులు ఆ సినిమా చూడటాన్ని ఒక టార్చర్గా భావిస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. ఆ కూర్చున్నంతసేపు కుర్చీల్లో ముళ్ళ మీద కూర్చున్నారు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు అని చాలామంది, నాతో సహా చాలామంది భావిస్తూ ఉన్నారు. సో అది చాలా వరకు చూస్తే డైరెక్టర్ ఫాల్ట్ అని అనిపిస్తుంది, రైటర్ ఫాల్ట్ అని అనిపిస్తుంది. బట్ అలాంటి క్యారెక్టరైజేషన్ని ఒప్పుకున్నందుకు, అలాంటి స్టోరీని ఒప్పుకున్నందుకు మనం ఇక్కడ విశ్వక్సేన్ను కూడా తప్పు పట్టాల్సిందే. సో తను ఖచ్చితంగా తన టేస్ట్ని, తన అభిరుచిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఆయన్ని అభిమానించే వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక్కసారి మనం కనుక రీసెంట్ పాస్ట్ని తీసుకుంటే కనుక ఈ లైలాకి ముందు అతను మెకానిక్ రాకీ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. సో ఆ సినిమాలో కూడా కొంత ఓవర్ యాటిట్యూడ్ ఉన్నటువంటి రాకీ అనే క్యారెక్టర్లో అతను కనిపించాడు. అందుగురించే ప్రేక్షకుల నిరాదరణకు గురయ్యాడు. దానికి ముందు వచ్చినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యాక్చువల్గా కృష్ణ చైతన్య లాంటి ఒక ప్రతిభావంతుడైన దర్శకుడు, సో లిరిక్ రైటర్గా కూడా పేరున్నవాడు, అతను డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఖచ్చితంగా దాని మీద చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆ సినిమాలో కూడా అతని పాత్ర చిత్రీకరణ ఏదైతే ఉందో అది ప్లస్ అతని బాడీ లాంగ్వేజ్ ఆ క్యారెక్టర్లో అది సరిగా మ్యాచ్ కాలేదు అని వినిపించింది. అందుగురించే నిజానికి హిట్ కావాల్సినటువంటి ఒక స్కోప్ ఉన్నటువంటి ఆ సినిమా కూడా ఆ హిట్ అనే పేరు తెచ్చుకోలేకపోయింది. దానికి ముందు గామి అనే సినిమాలో అతను కనిపించాడు. సో నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా అతను చేసిన సినిమాల్లో మొదట్లో చేసినటువంటి ఈ నగరానికి ఏమైంది అనే సినిమా తర్వాత అతను చేసినటువంటి ఒక అర్థవంతమైన సినిమా ఏదైతే ఉందో అంటే అది గామి అని చెప్పుకోవాలి. ఒక యువకుడు అతని గమ్యస్థానం ఏమిటి, తన గమ్యం ఏమిటి అని తెలుసుకోవటమే ఆ సినిమా, ఆ జర్నీ. అదంతా కూడా అతనిలోని అంటే యాటిట్యూడ్ కానివ్వండి, యారోగెన్స్ కానివ్వండి ఏమీ లేకుండా కేవలం పాత్రలాగా మారిపోయి ఆ గామి టైటిల్ తగ్గట్టుగా అందులో ఇమిడిపోయి తన బాడీ లాంగ్వేజ్ని అంతా కూడా కంప్లీట్గా మార్చేసుకొని చేసినటువంటి, అంటే ఆ పాత్రలాగా మారిపోయినట్లుగా మనకు కనిపించింది ఆ సినిమాలోనే విశ్వక్సేన్. అందుకనే అతను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ద బెస్ట్ మూవీ ఏదంటే ఖచ్చితంగా గామి అనే నేను చెప్తాను. అలాగే దాస్ కా ధమ్కి ఈ సినిమా కమర్షియల్గా ఓకే అయింది. అయినప్పటికీ కూడా అందులో అతని బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అతని యాటిట్యూడ్ కానివ్వండి, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్లో కనిపించింది అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అలాగే ముఖ చిత్రం అనే సినిమా చూసుకుంటే అతను కథానాయకుడు కాదు, అందులో ఒక లాయర్ పాత్రలో అతను కనిపిస్తాడు కాబట్టి దానికి ఆ సినిమా క్రెడిట్ అతనికి ఇవ్వాల్సిన పని లేదు. అంటే అది కూడా ఆ సినిమా ఆడలేదు, అది వేరే విషయం. అలాగే ఓరి దేవుడు అనే సినిమా చూస్తే, అంటే నేను వెనక్కి వెళుతున్నాను, ఒక్కొక్క సినిమా వెనక్కి వెళుతున్నాను. ఓరి దేవుడా, సో ఆ సినిమా కూడా ఓరి దేవుడానే అనుకున్నారు ఆ సినిమాకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు కూడా.
అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం, ఇది సంభవ్ బెటర్ సినిమా అని చెప్పాలి. కరోనా టైంలో ఒక ఫ్యామిలీ పెళ్లి చూపులకని వెళ్ళి అక్కడ చిక్కుకుపోయినటువంటి విధానం. సో ఆ పెళ్లి వారు ఎవరింటికైతే పెళ్లి చూపులకు వెళతారో సరిగ్గా వాళ్ళు వెళ్ళిన టైంలో లాక్డౌన్ విధిస్తే అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి తిప్పలు పడ్డారు అనే దాన్ని ఒక లైటర్ వీన్లో ఒక వినోదాత్మకంగా ఆ చెప్పిన విధానం కొంతవరకు జనాలను మెప్పించింది. ఆ సినిమా ముందు ఓటీటీలో రిలీజ్ అయింది, పర్వాలేదని అనిపించింది. పాగల్, సో చాలామంది చూస్తే ఇది పాగల్ అనేది కరెక్ట్గా విశ్వక్సేన్కి సరిపోయేటటువంటి టైటిల్ అని చెప్పేసి కూడా అన్నారు. ఆ క్యారెక్టర్లో కూడా అతను చెప్పాలంటే బాగానే రాణించాడనే చెప్పాలి. బట్ అతనిలోని ఆ యాటిట్యూడు, అతని బాడీ లాంగ్వేజ్ అక్కడి నుంచే, అంటే ఆ పాగల్ సినిమా నుంచే అతనిది మారింది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటే పాగల్ నుంచి మళ్ళీ మనం ఇప్పుడు దాకా ఈ లైలా అనే సినిమా దాకా చూస్తే కూడా అతను తన క్యారెక్టరైజేషన్ ఒకే రకంగా ఉండటం మనకు కనిపిస్తుంది, ఎక్సెప్ట్ గామి అనే సినిమా. సో దాన్ని అతను తన బాడీ లాంగ్వేజ్, అంటే పాత్ర కనిపించాలి కానీ విశ్వక్సేన్ కనిపించకూడదు. ఇది అతను ప్రాథమికంగా గ్రహించాల్సినటువంటి విషయం. దీన్ని ఆయన మర్చిపోయాడు. అందుగురించి పాగల్ నుంచి ఒకే రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తున్నాడు. ఆ పాత్రలాగా మారకుండా విశ్వక్సేన్ పలానా పాత్ర వేశాడు అనిపించేటట్లు యాక్ట్ చేస్తున్నాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. దీన్ని అతను గ్రహించుకోవాలి. ఈ విషయంలో అతను ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. తను ఇప్పుడు లైలాలో చేసినటువంటి ఆ క్యారెక్టర్లో కూడా అతని ఆ బాడీ లాంగ్వేజ్ ఏమాత్రం టపోరీ టైపు ఆ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ప్రతిసారి అలాగే కనిపిస్తూ ఉన్నాడు. దాంతో మొనాటని వచ్చేసింది. రేపు ఇప్పుడు లైలా వంతు వచ్చింది. సో ఖచ్చితంగా నో డౌట్, నాకేమీ అనుమానాలు లేవు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది డిజాస్టర్ అవుతుందనేటువంటి అభిప్రాయమే నాకైతే కలిగింది. ఆ సినిమా కూడా అలాగే ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా తను ఖచ్చితంగా సబ్జెక్టుల ఎంపిక కూడా తను ఏదైతే ఒక క్యారెక్టర్ ఒప్పుకుంటున్నాడో, అంటే రైటర్స్ కూడా అతను ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అయితేనే సెట్ అవుతాడనే ఉద్దేశంతో అతని దగ్గరకు ఆ టైపు కథలనే, అంటే టపోరీ టైప్ కథలనే, ఎక్కువగా యాటిట్యూడ్ ఉండేటువంటి క్యారెక్టర్తో కూడుకున్నటువంటి కథల్ని అతని దగ్గరికి తీసుకెళ్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అంతకుముందు అతను హిట్ అనే సినిమా చేశాడు. అది ఈవెన్ దాంట్లో కూడా కొంత అతని బాడీ లాంగ్వేజ్ మారినట్టు కనిపిస్తుంది, కానీ ఆ యాటిట్యూడ్తో కూడా ఉంది. బట్ ఆ క్యారెక్టరైజేషన్ వల్ల అది ఆ క్యారెక్టరైజేషన్ డామినేట్ చేయటం వల్ల అతని బాడీ లాంగ్వేజ్ పెద్దగా మనకి ఎక్స్పోజ్ కాలేదనే చెప్పాలి. ఇక ఫలక్నుమా దాస్, సో ఆ సినిమాలో నిజంగా చెప్పాలంటే అప్పుడు అక్కడి నుంచే అతను ప్రజల దృష్టిలో పడ్డాడు. సో కొంత అంటే ఆ సినిమాని తనని ఎక్కువ థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, థియేటర్లు ఇవ్వకుండా అనేటువంటి ఏదైతే ఒక పోరాటం చేశాడో దానివల్ల అతను ప్రజల దృష్టిలో పడ్డాడని చెప్పాలి. ఈ నగరానికి ఏమైందనే సినిమా, అది తరుణ్ భాస్కర్ డైరెక్టర్ ఆ సినిమా కావటం వల్ల అందులో అతను ఒక పాత్రధారిలాగే మనకు కనిపించాడు. మిగతా పాత్రలు ఎలానో అతను చేసిన ఆ పాత్ర కూడా అలాగే కనిపించింది. అందువల్ల అతను ఆ సినిమాలో విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. సో ఇవన్నీ కూడా ఒకసారి తను ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాడో ఒకసారి చెక్ చేసుకొని, అన్నీ కూడా ఒకే తరహా బాడీ లాంగ్వేజ్, ఒకే తరహా టపోరీ క్యారెక్టర్లు అవుతున్నాయా లేదా అని ఒకసారి చూసుకొని, ఏ క్యారెక్టర్కైనా సరే తను ఒకే రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ని ప్రదర్శిస్తున్నాననే విషయాన్ని గ్రహించుకొని అతను మార్చుకోవాలి అని చెప్పేసి అతని అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతను మంచి కథలు, మంచి అంటే తనకి నటుడిగా పేరు తీసుకొచ్చేటువంటి కథల్ని, అలాగే ఆ సబ్జెక్ట్ కూడా డెప్త్ ఉన్నటువంటి ఆ స్టోరీస్ను కూడా, సబ్జెక్టులు కూడా అతను ఎంచుకొని ముందుకు వెళితే మాత్రం ఖచ్చితంగా మంచి భవిష్యత్తే ఉంటుంది. లేదంటే తన భవిష్యత్తుని తనే కిందికి దిగజార్చుకున్నవాడు అవుతాడు, తనే స్వయం కృతాపరాధం చేసినట్లు అవుతుంది. సో అతను మారతాడని, తన
బాడీ లాంగ్వేజ్ను కూడా పాత్రకు తగ్గట్లుగా మార్చుకుంటాడని చెప్పేసి మనం ఆశిద్దాం.